వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సామాన్యులు ఎవరైనా మోసపోయారనుకోండి, పెద్దగా ఆశ్చర్యపం. తెలివితేటలు లేవరా, ఎవడబురుడి కొట్టించాడు, ఆ మాత్రం చూసుకోవద్దా ముందు అన్నటువంటి పాయింట్ ఉంటుంది. అందులో చదువు సరిగ్గా రానటువంటి వాళ్ళు, టెక్నాలజీ గురించి ఎక్కువగా అవగాహన లేనటువంటి వాళ్ళు, ఎక్కువ నాలెడ్జ్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా మోసపోతే ఒక జాలి చూపిస్తారు. చూసుకోకుండా ఏంటి పెద్ద అయినా ఇంతలా చేసావు, ఎరా ముందు చూసుకోవాలి కదా అన్నటువంటి మాటలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి చిన్న చిన్న మొత్తాలని టార్గెట్ చేసే మోసగాళ్ల కథలు రోజుకి 1,00,000 వింటుంటాం. కానీ హైదరాబాద్లో జరిగినటువంటి ఈ ఘటన ఇంకొక నిజాన్ని బయటపెట్టింది. మోసగాళ్ళకి టార్గెట్ పేదవాడా, ధనవంతుడా, చదువుకున్నవాడా, చదువుకోనివాడా, సామాన్యుడా, లేదంటే రాజకీయ నాయకుడా అన్నటువంటి తేడా ఇది లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ నమ్మకం మాత్రమే. వాళ్ళ నమ్మకమే. కోట్ల రూపాయల విలువైనటువంటి అపార్ట్మెంట్స్, సెక్యూరిటీ గేట్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇలాంటి వాళ్ళు కూడా ఒక వ్యక్తి సృష్టించిన ఇమేజ్కి ఎలా ఆకర్షితులయ్యి బలైపోయారో చెప్తున్నటువంటి సంఘటన ఇది. మనకు తెలుసు కదా, వినాయక నిమజ్జనం జరుగుతుంది అంటే, అది గణేష్ చతుర్థి వస్తుందంటే ఫస్ట్ మాట్లాడేటువంటిది మండపం ఎంత బాగా పెడుతున్నారు, ఎంత గ్రాండ్గా చేస్తున్నారు అన్నది. ఒకటైతే లడ్డూ వేలానికి డే 1 నుంచే మొదలైపోతుంది. డే 1 నుంచి లడ్డూ వేలానికి సంబంధించి మొదలైపోతుంది. బాలాపూర్ కావచ్చు, లేదంటే ఖైరతాబాద్ కావచ్చు. ఈ మధ్యన అపార్ట్మెంట్స్లో కూడా ఈ కల్చర్ వచ్చేసింది. కమ్యూనిటీల్లో కూడా, హౌసింగ్ కమ్యూనిటీస్లో కూడా లడ్డూ వేలం అనేటువంటిది వచ్చేసింది. అలాంటిది హైదరాబాద్లో బాగా రిచెస్ట్ ఏరియాలో ఒకటైన గచ్చిబౌలిలో ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీ మై హోమ్ భూజా. మరి అక్కడ అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉంటుందేమో నాకు తెలిసి. 50 కరోడే 4 కరోడ్ 3-4 కోట్లు ఉంటుందంట మా వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి దాంట్లో వెలుగులోకి వచ్చినటువంటి ఈ పెట్టుబడి మోసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆగవయ్య, ఇప్పటిదాకా పెట్టుబడి మోసం ఇది అంటున్నావు, గేటెడ్ కమ్యూనిటీ అంటున్నావు, మరి ఇందులో లడ్డు ఎక్కడి నుంచి వచ్చిందంటే వస్తున్నా, అక్కడికే వస్తున్నా. గణేష్ లడ్డు వేలంతో మొదలైనటువంటిది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి. గత వినాయక చవితి వేడుకల్లో నిర్వహించినటువంటి లడ్డూ వేలంలో కొండపల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి 51 లక్షలకి లడ్డూని దక్కించుకున్నాడు. ఒక అపార్ట్మెంట్లో 51 లక్షలకి లడ్డూనా? బాలాపూర్ విన్నాం, ఖైరతాబాద్ విన్నాం, లేదంటే గుడిమల్కాపూర్ విన్నాం, ఇంకో చోట విన్నాం, బోయిన్పల్లి విన్నాం. ఇవన్నీ ఓకే, ఏరియాల్లో కామన్గా ఇప్పటి నుంచి దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి కూడా నడుస్తున్నాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు కూడా ముందు నుంచి చెప్తూనే ఉంటారు లడ్డు వేలానికి సంబంధించి ఇలా ఉంది ఇలా ఉందని. అది అక్కడ ఉన్నటువంటి రైతులు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ ఊరంతా కూడా పంచిపెట్టడం, లేదంటే పొలంలో చల్లేస్తే నాకు దిగుబడి ఇంకా ఎక్కువ వచ్చింది అనేటువంటి నమ్మకం, అదంతా నడుస్తుంది. అదంతా నిజాయితీనే. వాళ్ళెవరు కూడా అక్కడ ఈ లడ్డు వేలాన్ని అడ్డం పెట్టుకొని మోసాలు చేసింది లేదు. భూమిని నమ్ముకున్నారు, అందులో వచ్చిందాన్నే దేవుడికి పెట్టుకున్నారు. సో ఈ 51 లక్షలకి కొండపల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి లడ్డు వేలం పాడేశాడు మొత్తానికి. ఆ తర్వాత దాన్ని కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టేశాడు. సో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందబ్బా, 51 లక్షలు పెట్టి లడ్డు కొని అందరికీ పంచిపెట్టేశాడు రా నిజంగాను అన్నటువంటి ఒక ఇమేజ్ ఇచ్చేశారు. ఇంకేముంది, మనోడు తోపేహే, మనోడు మంచి తుర్మెహే, అసలు అంత మానవత్వం మూర్తిభవించినటువంటి వ్యక్తి, చాలామంది కళ్ళల్లో మంచి మనసున్నటువంటి ఒక పెద్ద వ్యక్తి, ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తి. అబ్బో 51 లక్షలు ఏకంగా లడ్డుగే పెట్టాడంటే వెనకాల ఇంకెంతుందో అక్కడే పడింది. ఇక్కడ 51 లక్షలు అనేది కొండపల్లి గణేష అతను పెట్టినటువంటి పెట్టుబడి. కొండపల్లి గణేష్ అనేటువంటి వ్యక్తి పెట్టిన పెట్టుబడి మోసం కోసం 51 లక్షలు. ఎక్కడొక్కడ అప్పు చేసి ఉంటాడు ఖచ్చితంగా టార్గెట్ చేసుకోవడానికి. సో ఇక్కడే వాళ్ళ వ్యూహం పనిచేసింది. ముందు ఈ పని చేశారు కదా, 51 లక్షలు పెట్టారు కదా లడ్డూ కోసం, దాంతో అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకాన్ని సంపాదించారు. ఆ తర్వాత పెట్టుబడుల పేరుతోటి వల వేశారు. సో పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రాథమిక దర్యాప్తు తర్వాత కొండపల్లి గణేష్, ఆయన అనుచరుడు బోయిన్పల్లి కిరణ్ ఇద్దరు కలిసి అదే కమ్యూనిటీలో కొంతమందిని సంప్రదించారు. మాకు రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయి, దాదాపు 6% ఇంట్రెస్ట్ అనేది ఇస్తాము, నెలకు 6% దాకా ఉంటుంది రాబడి అని చెప్పడంతో అప్పటికే అయ్యో 51 లక్షలతో లడ్డు కొన్నాడంటే ఉంటుంది కదా, కొన్నాడు కాబట్టే, ఇలా సంపాదించుంటాడు కాబట్టే ఆ లడ్డు కొనుంటాడు. మనమేమో ఏదో చిన్న షేర్ మార్కెట్ అనో ఇంకో అపార్ట్మెంట్ అనో గోల్డ్ అని పెట్టుకుంటాం, కానీ ఓకే తప్పేముంది, మంచిగా చేస్తున్నాడుగా, చేద్దాం దీంట్లో అని చెప్పి ఆ నమ్మకంతో కొందరు పెద్ద పెద్ద మొత్తాల్లోనే డబ్బులు పెట్టినట్టుగా ఒక సమాచారం. పరిస్థితి అలాగే ఉండదుగా, తర్వాత మారింది. ఏం మారింది? మాటలు తగ్గాయి. కొన్నాళ్ళు ముందు మాట్లాడారు,
సార్ ఓకే ఈ నెల అవుతుంది, నెక్స్ట్ మంత్ అవుతుంది, ఈ 2 months మనకి ఫ్లోటింగ్ ఇది అని చెప్పుకుంటూ వచ్చారు. 3వ నెలకి మాటలు తగ్గిపోయాయి, తర్వాత ఫోన్లు ఆగిపోయాయి, చివరికి అనుమానం వచ్చింది. వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటే పాపం గత ఏప్రిల్లోనే మై హోమ్ భూజా నుంచి వాళ్ళ అపార్ట్మెంట్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇది అప్పటి వాళ్ళకి అవాక్కయ్యేలా చేసింది. అందుకే అక్కడ అనాలి లడ్డు కావాలా నాయనా అని చెప్పని. దీనికి ఇంకో లడ్డు కూడా ఉంది, డబల్ లడ్డు ధమాకా. ఇక్కడ సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు దర్యాప్తు చేసిన దాని ప్రకారం ఇప్పటిదాకా గుర్తించిన వివరాల్లో 5 బాధితుల నుంచి వాళ్ళు మోసం చేసి తీసుకున్నటువంటిది 3,45,00,000. ఇది అఫీషియల్గా 5 నుంచి 3.5 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఇంకొక కీలక విషయం ఏంటో తెలుసా, డబుల్ ధమాకా. ఇలాంటి కేసుల్లో బాధితుల సంఖ్య, నష్టం మొత్తం మొదట బయటపడిన దానికంటే ఎక్కువగానే ఉంది. అంటే లెక్కల్లో చూపించకుండా దాచుకున్నటువంటి ఆ నల్లధనము వాళ్ళ పేరుకి, వాళ్ళ పరువుకి, వాళ్ళ ప్రతిష్టలకి భయపడి వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడుల వివరాలు చెప్పడానికి కూడా బాధితులు వెనకాడుతున్నారు అన్నటువంటిది అక్కడ బాగానే గుసగుసలాడుతోంది. సో ఇది మనకు నేర్పేటువంటి లెసన్ ఏంటి, డబ్బున్నోళ్ళకు కూడా అత్యాశ చాలా ప్రమాదమే. పెద్ద పేరున్నా, పెద్ద ఇమేజ్ ఉన్నా, ఖరీదైనటువంటి లైఫ్ స్టైల్ ఉన్నా ఇవేవి కూడా ఒక వ్యక్తి నిజాయితీకి గ్యారంటీ కాదు. 51 లక్షలు పెట్టి లడ్డు కొనేహాడని చెప్పి ఒక పెద్ద వ్యాపారవేత్త అయిపోడు. సోషల్ ఇమేజ్ కావచ్చు, అలాగే తనకున్నటువంటి స్టేటస్ షోకేస్ చేయడం కావచ్చు, అలాగే పరిచయాలు కావచ్చు, ఇవన్నీ చూసి పెట్టుబడులు పెట్టడం అనేది చాలా ప్రమాదకరం. తెలుసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా మా ఇష్టం పెట్టేస్తామంటే మిగిలేది చివరికి లడ్డూనే. మీ ముందు మోసగాడు చాలా అందంగా కనిపిస్తాడు, నమ్మకంగా కనిపిస్తాడు, కానీ వాడు చూసేది మిమ్మల్ని, మీ నమ్మకాన్ని, ఇంకోటి కాదు మీ డబ్బుని. ముందు నమ్మకాన్ని పెట్టుబడిగా పెడతాడు, ఆ నమ్మకం పోయిన తర్వాత అవుట్. డబ్బు పోయిన తర్వాత ఇంకేముంది, ఏమీ లేదు. అది కూడా ఇదేదో తీసుకెళ్ళి చివరాఖరణ ఎక్కడో మారుమూల గ్రామంలో జరిగింది అంటే ఓకే, పాపం ఏదో చదువుకోలేదు, ఊళ్ళో ఉన్నారు, వాళ్ళకి టెక్నాలజీ తెలియదు, ఇంటర్నెట్ తెలియదు, ఏమీ లేదు, ఫోన్ కూడా వాడడం రాదు వాళ్ళకి, అలాంటి వాళ్ళు మోసపోయారు అంటే నిజమేరా నాయన వాళ్ళకి తెలియదు కాబట్టి మోసం చేశాడు అనుకోవచ్చు. అలాంటిది ఇక్కడ గచ్చిబౌలిలో ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంటుంది, ఎకరం జస్ట్ ఎంత 237 కోట్లే. అలాంటి ఏరియాలో, అందులోనూ మై హోమ్ భూజా. ఒకసారి ఆ బిల్డింగ్లు చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది అక్కడ కాన్సెప్ట్ అంతా అనేది. ఏదో రాజద్వారంలాగా మిగతా సెక్యూరిటీ ఎంట్రీలు, కోట గోడల్లాగా అంతా ఐటీ, లేదంటే బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్స్ వీళ్ళే ఉండేది, హై ప్రొఫైలే మొత్తం అందరూ ఉండేది. అలాంటి చోట కూడా ఇంత పెద్ద మోసం జరిగింది అంటే మరి ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరు, తెలివి లేని వాళ్ళు ఎవరు అన్నటువంటిది ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి. సో సూటు బూటు వేసుకుంటున్నాడు కాబట్టి పెద్ద తెలివైన వాడు అను, పంచగట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు కాబట్టి తెలివి తక్కువవాడు అని అనుకోవడానికి లేదు, ఖచ్చితంగా లేదు. ఎవడైనా సరే ఎప్పుడో అప్పుడు మోసపోవాలి అన్నటువంటిది ఉంది అంటే ఖచ్చితంగా బుట్టలో పడతాడు. దానికి డబ్బుకి, తెలివితేటలకి ఏది నాట్ ఈక్వల్. ఇక్కడ లాభం ఎంత పెద్దదైతే దాని వెనకాల ఉన్న ప్రమాదం కూడా అంతే భారీగా ఉంటుంది అనేది గమనించుకోకపోతే లడ్డు ఇవ్వాల్సిందే. సో మై హోమ్ భూజా మొన్నటి వరకు కూడా ఆ కట్టడానికి కాస్ట్లీ అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ వీటికి సంబంధించి బాగా పాపులర్ అయితే, ఇవాళ నుంచి ఏంటంటే లడ్డూ పేరుతో శాంతం అదనమాట, దానికి బాగా అడ్వర్టైజ్మెంట్ అనేది బలంగా వస్తుంది. చూద్దాం మరి వీళ్ళని పట్టుకున్న తర్వాత రేపు పొద్దున్న ఎలాగో ఉన్నదేదో రికవరీ చేస్తారు, అంతే అయిపోతుంది. అంతకుమించి ఏం లేదు. మహా అయితే ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాబట్టి దానికి తగ్గ సెక్షన్ ప్రకారం 1 ఏడాదో 2 ఏళ్ళలో జైల్లో ఉంటాడు. నా పేరు మీద ఆస్తులు లేవు, నాకు ఎవరికి సంబంధం లేదు, ఎక్కడ వాడాలో దాన్ని అక్కడ వాడేసి ఉంటాడు, అయిపోయి ఉంటుంది. చివరాఖరికి వచ్చి మొత్తం సార్వం లడ్డూకి అర్పణం. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.